వై డూ యూ బిలీవ్ జీసస్? ఇందుకొరకు యేసయ్యను నమ్మారు. మీకు మీరు యథార్థంగా ఆన్సర్ ఇచ్చుకోండి. ఇందుకొరకు యేసయ్యను నమ్మారు. వై డూ యూ బిలీవ్ జీసస్? నన్ను స్వస్థపరుస్తాడని నమ్మావా? ఆయన స్వస్థపరచడం నేను చెప్పట్లే. ఆయన యెహోవా రాఫా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ రోజు స్వస్థపరిచాడు, ఈరోజు స్వస్థపరుస్తాడు, రేపు స్వస్థపరుస్తాడు. కానీ ఇందుకొరకు నమ్మాము. స్వస్థత ఒక కారణంగా వచ్చేవేమో. ఇప్పుడు యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించాను అంటున్నావు. ఇందుకొరకు కేవలం స్వస్థతను బట్టేనా? కేవలం విడుదలను బట్టేనా? కేవలం జయాన్ని బట్టేనా? వై డూ యూ బిలీవ్ ఇన్ జీసస్? ఇందుకొరకు. ఈరోజు ఎంతమందికి దేవుడు అంటే ప్రేమ ఉంది? మరలా ఈ ప్రశ్న ఆల్మోస్ట్ ఎవ్రీ వారం వేస్తాను. డూ యూ లవ్ జీసస్? యేసయ్యని ప్రేమిస్తున్నావా? ఏది నీ ప్రేమ? ప్రేమ ఎప్పుడు పరీక్షలో తెలుస్తుంది. ప్రేమ ఉందన్నప్పుడు నిజంగా ఆ పోరాట సమయంలో తెలుస్తుంది ప్రేమ ఉందా లేదా అని. అందరూ నేను ప్రేమిస్తా అంటారు, కానీ అవసరంతో చూడండి బుస్. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే శోధనలను జయించగలుగుతున్నావా? శోధనలు జయించగలుగుతున్నావు అంటే ఇట్స్ బికాస్ యూ లవ్ గాడ్. దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి శోధనలు ఎదిరి జయించగలుగుతున్నావు. ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుడు మనందరికీ సమయం అవకాశాన్ని ఇచ్చాడు. దేనికి? ఆయన ప్రేమలోకి వచ్చి ఆయన ప్రేమను గుర్తెరిగి దేవుని ప్రేమలో బ్రతకాలని. కేవలం లాభం కొరకు కాదు. కొంతమంది పెళ్లి చేసుకుంటారంట. ఎందుకు?